ఢిల్లీలో పేలుడు నిందితుడు డాక్టర్ ఉమర్ నబీని గుర్తించి పలు సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ వృత్తిలో ఉంటూ ప్రాణాలు కాపాడాల్సిన వ్యక్తి ఇంతటి ఘాతుకానికి దిగడంపై యావత్ దేశం షాక్ అయిపోయింది. ఉమర్ నబీ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా కోయల్ గ్రామానికి చెందినవాడు. ఉమర్ తల్లి షమీమా బేగం, తండ్రి జిహెచ్ నబీ భట్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి దశాబ్దం క్రితమే పదవి విరమణ చేశారు. శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేసిన తర్వాత కొన్నేళ్లు జీఎంసీ అనంతనాగ్లో సీనియర్ రెసిడెంట్ గా పనిచేశాడు. గతంలో పేషెంట్ మృతికి కారణమైనందుకు డాక్టర్ నబీ ఉద్యోగం పోగొట్టుకున్నట్లుగా కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. నబీ అప్పట్లో అనంతనాగ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేశాడు. 2023లో సీనియర్ రెసిడెంట్ గా పనిచేసిన సమయంలో పేషెంట్లు అతడిపై ఫిర్యాదులు చేసేవారు. అమర్యాదగా వ్యవహరించేవాడని, గొడవలు పడేవాడని ఫిర్యాదులు వెలువెత్తాయి. ఆ తర్వాత ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించాడు. ఉగ్రకుట్రలో ఉమర్ పాల్గొన్నాడంటే నమ్మలేకపోతున్నానని ఉమర్ వదిన ముజామిల్ తెలిపారు. అతడు చిన్నప్పటి నుంచి ఎవరితో కలవకుండా అంతర్ముఖుడిగా ఉండేవాడని, అతడికి ఎక్కువ మంది స్నేహితులు లేరని వెల్లడించారు. 2 నెలల కింద ఉమర్ ఇంటికి వచ్చి వెళ్లాడని వెల్లడించారు.